ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనమే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శివశక్త్యైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలిచల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం సరస్వత్యై నమః. సూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తులు దినం దినం 14వ భాగం ప్రారంభం. అలసస్య కుతో విద్య అవిద్యస్య కుతో ధనం అసనస్య కుతో మిత్రం అమిత్రస్య కుతో సుఖం. అలసునకు విద్య ఏమాత్రమందదెప్పుడు, విద్య లేకున్న చోరాదు విత్తమింత. విత్తరహితున కౌడేమి క్రొత్త లబ్ధి, మిత్రులే లేని ఎడ సుఖమేదిలను. ఓమరికి చదువు రాదు, చదువు సంజలు లేనివాడు ధనం ఎట్లా సంపాదించగలడు? డబ్బే లేకపోతే కొత్తగా పెరిగేదేముంది? మన అనుకున్న వాళ్ళెవరూ లేకపోతే జీవితంలో సుఖ సంతోషాలు ఎక్కడివి? నీరక్షీర వివేకేహం సాలస్యం త్వమేవ తనుషే చేత్. విశ్వస్మిన్న గధునాన్యః కులవ్రతం పాలయిష్యతి కః. నీరమును మరి పాలను వేరుపరచు హంస ప్రాల్మాలలోకమునందు. ఇంకా తమ తమ కులపు వృత్తులు దాత్తరీతి ఎవ్వరాచరింతురు చెప్పరే విభుదులు. పాల నుండి నీళ్లను వేరు చేయగల నేర్పు హంసకున్నది. అట్లాంటి హంసయే సోమరిదైతే ఆ పని చేయగల సమర్థులెవ్వరు. ఎవరి కుల వృత్తులను వారు సమర్థంగా నిర్వహించకపోతే మరెవరు చేస్తారు? పెద్దలే చెప్పాలి. పాపం ప్రజ్ఞానాశయతి క్రియమాణం పునః పునః, నష్ట ప్రజ్ఞ పాపమేవ నిత్యమారభతే నరః. మరల మరల చేయంగను మరక పనులు, మొద్దుబారి పోవును బుద్ధి సద్దులేక. మొద్దుబారిన మనుజుని బుద్ధి మరల మరల పురిగొల్పు చేయంగ మరక పనులు. చేయకూడని పనులు దేవనిగా చేస్తూ ఉంటే ఆలోచనా శక్తి క్రమంగా నశించిపోతుంది. ఒకసారి ఆలోచనా శక్తి నశించిపోయిన మనిషి మళ్ళీ మళ్ళీ మరిన్ని పాపాలకు పూనుకుంటాడు. పుణ్యం ప్రజ్ఞావర్ధయతి క్రియమాణం పునః పునః, వృద్ధ ప్రజ్ఞ ప్రాణ్యప పుణ్యమేవ నిత్యమారభతే నరః. మరల మరల చేయంగను మంచి పనులు, ముద్దుగా వికసించును బుద్ధి అంతా. బుద్ధి వికసించిన నరుడు పుణ్యములనే మరల మరల చేయుతునుండు మానకుండా. పుణ్యకార్యాలు చేయడం వల్ల మనిషి బుద్ధి వికసిస్తుంది. అదే పనిగా చేయడం వల్ల బుద్ధి స్థిరంగా ఉంటుంది. అప్పుడు ఇక పుణ్యకార్యాలు చేయడం మాననే మానడు, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. అనేక శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాలో బహవశ్చ విగ్రహ. యచ్చారభూతం తదుపాసితవ్యం, హంసో యథా క్షీరమివాంభుమధ్యాత్. శాస్త్రములు పెక్కు జ్ఞాత విషయములు కడు, కాలమత్పల్పము విఘ్న సంకటములెచ్చు. కానసారము మాత్రమే గ్రాహకము, హంస నీళ్లను పాలనే అందునట్లు. ఎన్నెన్నో శాస్త్రాలు, ఎన్నో తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. కాలమా చాలా తక్కువ, ఆటంకాలు ఎక్కువ. అందువల్ల నీళ్ల నుండి పాలను మాత్రమే గ్రహించే హంసలాగా చదువుల సారాన్ని గ్రహిస్తూ పోవాలి. కలహాంతాని హర్మ్యాని కువాఖ్యానాంచ సౌహృదం, పురాజాంతాని రాష్ట్రాణి
కుకర్మాంతం యశో నృణాం కలకమున నశించు భవనములున వెల్ల పరుషవాకుల స్నేహము పతనమగును దుష్ట విభుచేత రాజ్యము నష్టపోవు పాపకర్మలు నరుకీర్తి పాడుజేయు. ఓట్లాటల వల్ల ఇళ్లకు ఇళ్ళే కూలిపోతాయి. నోటికి వచ్చినట్లు మాట్లాడడం వల్ల స్నేహం నశిస్తుంది. రాజు దుష్టుడైతే రాజ్యమే నశిస్తుంది. నరులు చెడు పనులు చేయడం వల్ల ఉన్న కాస్త పేరు పాడైపోతుంది. దుర్లభం త్రయమేవైదత్ దేవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. మనిషి జన్మము మోక్షేచ్ఛ ఘనుల సేవలివి పరత్రయమాదేవు కృపను గలుగు అతని దయలేక ఈ త్రయమవని మీద ఎంత వారికి నైన లభింపవిందు. దైవం కరుణించకపోతే మనకు దొరకనివి ముచ్చటగా 3 ఉన్నాయి. అవి మానవ జన్మ, మోక్షము, సత్పురుషుల ఆశ్రయము అన్నవి. దీనిని గ్రహించి మన నడవడికను కాపాడుకోవాలి. సుఖాది త్యజతే విద్యాం విద్యాది త్యజతే సుఖం సుఖార్దినః కుతో విద్యా కుతో విద్యార్దినః సుఖం. సుఖము కోరెడివానికి శూన్య విద్య విద్య కోరెడివానికి వీగు సుఖము. సుఖము గల వారికెక్కడ శుద్ధ విద్య విద్య గల వారికెక్కడ విపుల సుఖము. సుఖమే కావాలనుకుంటే విద్య లభించదు, విద్య కావాలనుకుంటే సుఖం అందదు. సుఖమే కావాలనుకునే వారికి వేదాలతో పనేమిటి? గొప్ప విద్య ఎక్కడ నుండి వస్తుంది? విద్యే కావాలనుకుంటే సుఖమెందుకు? అవ్వా కావాలి బువ్వా కావాలి అనుకోవడం వల్ల ప్రయోజనం ఏమున్నది? దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్ యావజ్జీవం చ తత్కుర్యాత్ ఏన ప్రేత్యం సుఖం వసేత్. రాత్రి మంచి నిద్ర కాత్రము కలదేని రాత్రి మంచి నిద్ర కాత్రము గలదేని పగలు దానవలయు పనులగనుము జీవితాంతమును సుఖ జీవన కాంక్షయా పనుల నట్ల చేయవలయు సతము. రాత్రిపూట సుంగ నిద్రపోవాలంటే పగలు మనం చేసే పనులు ధర్మయుక్తంగా ఉండాలి. అంటే పగలు మనం చేసే పనులలోని మంచి చెడులే సుఖనిద్రకు కారణమవుతాయి. అట్లాగే జీవితంలో మనం చేసే పనులు అక్రమమైనవిగా ఉంటే ఐలోకాలలో సుఖం లభిస్తుంది. ఉపార్జితానాం విత్తానాం త్యాగయేవ హి రక్షణం తడాగోదర సంస్థానాం పరీవాహయివాంభసాం. కష్టపడి కూర్చిన ధనము కాచుకొనగా త్యాగమొక్కట కార్యమీ అవనిలోన చెరువులోని నీరలుగున చేరి పారుతుండినంత కాలమును శుద్ధి నుండు. సంపాదించిన సొమ్ముకు ఒక అర్థం పరమార్థం సిద్ధించాలంటే దానం చేస్తూ ఉండడం ఒక్కటే మార్గం. ఎట్లాగంటే నీరు చెరువులోకి వచ్చి స్థిరంగా ఉండిపోతే కాలక్రమంలో నీరు పనికి రాకుండా పోతుంది. కొత్త నీరు వచ్చి చేరినప్పుడు పాత నీరు పోతేనే చెరువులోని నీరు ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. అలుగు ఏర్పరిచిన కారణం అదే. అలుగు అంటే నీరు బయటికి పోవడానికి ఏర్పడైన తూము. దానం భోగో నాశః త్రిస్త్రోగతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. దాన భోగ నాశనములు తన రుచుండు ధనమునకు గల లక్షణత్రయమనంగా
ఇవ్వకననుభవింపక రవ్వ కూడా నాశమగునంత ధనమును నలుసులేక. ధనానికి మూడు లక్షణాలు ఉన్నాయి: దానం చేయబడడం, అనుభవింపబడడం, లేదా నశించిపోవడం. ఇవే ఆ మూడు. రవ్వంత కూడా దానం చేయకుండా, ఏ కొంచెమైనా అనుభవించకుండా ఉన్నట్లయితే చివరకు నశించిపోతుంది కదా, నిరుపయోగమై పోతుందని భావం. కల సరసప మాత్రాణి కలసరసపమాత్రాణి పరఛిద్రాణి పశ్యతి ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యతి. ఎదిరినావగింగనుబోలు ఎగ్గు కూడా కలుడు కొండంతగా దాని కనులగాంచు బిల్వపత్రము బోలిన పెద్ద చిల్లి చూచుచుండి తనలోన చూడదెప్పుడు. ఎదుటివారిలోని అతి చిన్నదైన దోషం కూడా దుష్టుడిగా కొండంతగా కనబడుతుంది. అదే తనలోని బిల్వపత్రమంతటి దోషం కళ్ళగడుతున్నా తనకెప్పటికీ కనబడదు. అందుకేనేవో తప్పులెన్ను వారు తమ తప్పులెరుగురు అన్నాడు శతకర్త. గుణీ గుణం వేత్తి నవేత్తి నిర్గుణో బలీ బలం వేత్తి నవేత్తి నిర్బలః పికో వసంత సగుణం నవాయసః కరీచ సింహస్య బలం నమూషకః. గుణియరుంగు గుణము నిర్గుణుడు కాడు, బల్లిదుడెరుంగు బలము నిర్బలుడు కాదు, కోకిల ఎరుంగు నామని కాకి కాదు, కరి ఎరుంగు నిలుక కాదు హరిబలము. గుణము విలువ అది ఉన్నవాడికే తెలుస్తుంది, కానీ లేనివాడికి తెలియదు. బలవంతుడికే గాని బలహీనుడికి బలం విలువ తెలియదు. వసంత ఋతువు రాకను కోకిల గుర్తిస్తుంది కానీ కాకి కాదు కదా. అట్లాగే సింహాన్ని గురించి ఏనుగుకు తెలిసినంతగా ఎలుకకేం తెలుస్తుంది. యాదృశై సన్నివిశతే యాదృశాంశ్చోపసేవితే యాదృగిచ్ఛేచ్చ భవితుం తాదృగ్భవతి పూరుషః. ఎవ్వరితో గూఢంగను ఎవ్వరి సేవింపదలచు ఏమిటి గోరు అవ్వారల కారీతిగా నివ్వటిలును పుడమి జనులనెప్పటికైనా. ఎవరిని గెలవడానికి, ఎవరిని సేవించడానికి తామేమి కోరుకుంటూ ఉంటారో లోకంలో జనులు తాము ఆ విధమైన ఫలితాలనే పొందుతూ ఉంటారు. గుణవాన్ వా పరజన స్వజనో నిర్గుణోపి వా నిర్గుణ స్వజన శ్రేయాన్ యః పరః పరయేవ చ. పరులు గుణములున్నను మనవాడు కాడు, అయిన వాడవి లేకున్ననైన వాడే. గుణములున్న పరుని కన్న గుణములేని వాడైననేమి మనవాడు వాడవేలు. మంచి గుణాలున్నప్పటికీ పగవాడు పగవాడే. మన అనుకున్న మనిషిలో మంచి లేకున్నా మన మనిషి కాకుండా పోడు కదా. అందువల్ల మంచి గుణాలున్న పగవాడి కన్నా గుణవంతుడు కాకపోయినా అయినవాడే మేలు. పాదాహతం యదుత్థాయ మూర్ధానమధిరోహతి స్వస్థాదేవాపమానోపి దేహినస్తద్వరం రజః. పాద సంఘట్టనము చేత పైకెగసిన ధూళికణము శిరము నెక్కి కేళి సొలుపు అపగసింపబడియు పలుకు నలుకులేని వాని కన్నను రజమెంతో వాసిగలది. పాదాల తాపుతో దుమ్ము పైకి లేస్తుంది, పైకి లేచి తన తలపైనే కూర్చుంటుంది. ఆ విధంగా ధూళికణం ఉన్నత స్థితిని పొందింది. అవమానింపబడి కూడా మాటా మంచి జంకులు కుంకు లేకుండా మట్టి ముద్దలా ఉండిపోయిన మనిషి కన్నా ఆ దుమ్ము గొప్పదనిపించుకుంటున్నది. స్వాభార్య సా భార్యాయ ప్రియం భ్రూతే
స్వపుత్రో యత్ర నిర్వృతి తన్మిత్రం యత్ర విశ్వాసః సదేశో యత్ర జీవ్యతే. పలుకు చక్కనౌ ముదితయ భార్య యగును, ముదముగూర్చడి కొమరుండె ముద్దు కొడుకు, నమ్మికకు పాత్రమగువాడెనొత్తు సకుడు. దేహి బ్రతుకనాదరువైన దేశమదియే. తన మాటలతో భర్త కష్టాలను మరిపింపజేసేదే నిజమైన భార్య, ఆనందాన్ని కలిగించేవాడే నిజమైన కొడుకు, పూర్తిగా నమ్మదగిన వాడే అసలైన మిత్రుడు. ఎక్కడ బ్రతకగలడమో అదే దేశం. జరారూపం హరతి ధైర్యమాశా, మృత్యు ప్రాణం ధర్మచర్యామసూయ, క్రోధశ్రియం శీలమనార్య సేవా, ప్రియం కామ సర్వమేవాభిమానః. అందమును హరించు ముదిమి ఆశ ధైర్యమును హరించు, మృత్యువు ప్రాణముల హరించు కననసూయ ధర్మమును సిరిని హరించు కోపము, అనార్య సేవ సత్కులము శీలముల హరించు కామము హరించల హ్రియ కామము హరించల హ్రియమును దురభిమానము సర్వము దొంగలించు. ముసలితనం అందాన్ని, ఆశ ధైర్యాన్ని, మృత్యువు ప్రాణాన్ని, అసూయ ధర్మాన్ని, కోపం సంపదను, దుర్జన సేవ కులశీలాలను, మితిమీరిన కామం సిగ్గును, దురభిమానం అన్నింటినీ హరించి వేస్తుంది. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సుధా సౌసూక్తి సుధా కలశం అష్టాదశ సూక్తులు దినం దినం 14వ భాగం సంపూర్ణమైనది.